సేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు చూశారు కదా, నేను చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ తన మీద బాబ్లీ కేసు ఒకటే ఉంది, అది మినహాయించి మిగిలిన 17 కేసులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినవే. అంతేకాకుండా ఎంతమంది ఉన్నారు లేచి నుంచోండి కేసులు పెట్టించుకున్న వాళ్ళు అంటే 80% మంది లేచి నుంచున్నారు అసెంబ్లీలో. ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న మనం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ శ్వేతపత్రాలను విడుదల చేసేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా మనం నిన్న అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ పైన ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయడం చూసినాం. సో ఈరోజు దానికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు చూస్తున్నాం. అంటే నేను కూడా నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్ మొత్తం చూశాను. ఆయన ఐ థింక్ నార్త్ కొరియా సౌత్ కొరియా మరి సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఒక నార్కోటిక్ సంబంధించిన ఒక నియంత ఎలా ఎదుర్కొంటూ వచ్చి దేశ అధ్యక్షుడు అయ్యాడు అనేటువంటిది ఏదో ఒక సినిమాను కూడా ఆయన కోట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నార్త్ కొరియా ఎస్. ఆయన ప్రజెంటేషన్లో మనకి ఏం కనపడిందంటే వివేకానంద మర్డర్ కేసు దగ్గర నుంచి ఆ రోజు ఎన్ని గుళ్ళను కూల్చారు, ఎన్ని దేవాలయాలను నాశనం చేశారు. సో ఇలాంటి ఒక డేటాతో ఆయన ప్రజెంటేషన్ నిన్న అసెంబ్లీలో దాదాపు ఆయన సుదీర్ఘంగా ప్రసంగం చేయడం, తర్వాత ఆయన కొంత హెచ్చరిస్తూ కూడా మీరు గతంలో వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈరోజు మనకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు, మీరు కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలా, ఈరోజు ఏదో మనం పవర్లోకి వచ్చాము, మనం 164 మంది ఉన్నాము, మనం ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి దూరంలో పోకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలా, ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలా అనేటువంటి ఒక సందేశం ఉపోద్ఘాతం ఆయన ప్రసంగం చూశాము. అలాగే ఆయన గురించి మీరు ఇందాక అన్నట్టుగా ఆయన గురించి చెప్పుకుంటూ నా గురించి కేవలం ఒక బాబ్లీకి సంబంధించిన కేసు మాత్రమే ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన చాలా కేసులు పెట్టారు అంటూ రఘురామకృష్ణంరాజు గారు, చాలామంది శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో దాదాపుగా 80% మంది పైన కేసులు ఉన్నాయి అనేటువంటిదంతా ఆయన నరేట్ చేశారు. నేనేమంటానంటే ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చాడు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశాలు, బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ చర్చల్లో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు అధికారంలో లేనప్పుడు ప్రొజెక్ట్ చేశారో అదే డేటాను ఈరోజు మళ్ళీ అసెంబ్లీ ద్వారా ప్రజల ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. నేనేమంటానంటే ఇన్ని రోజులు చెప్పినటువంటి మాటలే ఈరోజు వాళ్ళు కొంత అధికారికంగా లెక్కలతో చెప్పడం జరుగుతుంది తప్ప అందులో పెద్ద తేడా లేదు. ఈ విషయాలను వాళ్ళు ఇంకా మహా అయితే 1 నెల 2 నెలల కంటే ఏం చెప్పుకోలేరు. ఎందుకంటే తర్వాత రోజులలో వాళ్ళకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అలాంటి హామీల పైన ప్రతిపక్షాల నుంచి ఇతర పక్షాల నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి ఒక 2-3 నెలల పాటు వాళ్ళు ఇదే అంశాలను కొనసాగిస్తూ కొంత ప్రతిపక్షం పైన గత ప్రభుత్వం పైన కొంత ఎత్తిపోసేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇది ఫ్రీక్వెంట్గా జరగదు. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళకి కూడా ఒక 6 నెలలు 1 ఇయర్ ఒక స్టిబ్యులేటెడ్ టైం అయిపోయిన తర్వాత మీరు ఈ వచ్చిన 1 ఇయర్లో ఏం చేశారు, మీరు జరిగిన తర్వాత క్రైమ్ ఎలా ఉంది. ఇప్పుడు క్రైమ్ అనేది ఏంటంటే నేనేమంటానంటే ఇప్పుడు క్రైమ్ అనేది ఈరోజు ఏ ప్రభుత్వాలు ఒక వ్యక్తి వ్యవస్థల ద్వారా అరికట్టలేరు. క్రైమ్ అనేది కూడా దేశంలో ఒక నిరంతర ప్రక్రియ. క్రైమ్ అనేది దేశంలో పెరిగిపోతుంది అంటే అది వ్యవస్థలు ఫెయిలూరు, ప్రభుత్వాలు ఫెయిలూరు, సమాజం ఫెయిలూరు, మనుషులుగా మనం అందరం ఫెయిలూరు. దానికి ఏదో ఒక రాజకీయ హత్యలు కొన్ని జరిగినంత మాత్రాన ఈ మొత్తం ఏదో క్రైమ్ అంతా ఆ ప్రభుత్వమే చేసిందని లేదా క్రైమ్ అంతా కొందరు వ్యక్తుల చేతుల్లో ఉందని అనలేం. ఈరోజు డ్రగ్స్ తీసుకోండి, రైతుల ఆత్మహత్యలు తీసుకోండి, మహిళలపైన దాడులు తీసుకోండి, హత్యాయత్నాలు తీసుకోండి, సీనియర్ సిటిజన్స్ పైన దాడులు తీసుకోండి. సో ఇలాంటి డేటా అంతా మీరు ఒకసారి ఎన్సీఆర్బీ డేటా తీసుకుంటే ఈరోజు వాళ్ళు 2014-19లో వాళ్ళు ఎక్కువ ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఏపీలో క్రైమ్ జరిగింది. అదేంటంటే ఎన్సీఆర్బీ డేటా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా లెక్కలు అందులో కనిపిస్తుంటాయి. అంటే అలాంటి వెసులుబాటు ఆ డేటా తయారీలోనే ఉంటుందో ఏమో. ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. రామ్ కుమార్ గారు ఎన్సీఆర్బీ డేటా గురించి ప్రస్తావన చేశారు కాబట్టి 14-19 మధ్య వాళ్ళు పరిపాలించినప్పుడు క్రైమ్ రేటు తక్కువ ఉంటుంది, 19-24 మధ్య వైసీపీ పరిపాలించినప్పుడు క్రైమ్ రేటు తక్కువగా ఉంటుంది. అండ్ రివర్స్ ఏమవుతుందంటే మేము విపక్షంలో ఉన్నప్పుడు చూశారు కదా అక్కడ ఎంత అరాచకం జరిగిందని పరస్పరం చెప్పుకుంటారు. అంటే అలా డిజైన్ చేస్తారండి, అది డేటా తయారు చేసేప్పుడు ఆ రకంగా ఉంటుందా? వాసుదేవ్ గారు నమస్తే అండి. అలాగే జర్నలిస్ట్ గారికి మిగతా మిత్రులు కూడా మంచి క్వశ్చనే కానండి. వాళ్ళు డేటా కరెక్ట్ గానే ఇస్తారు, ఇప్పుడు ప్రెజెంటేషన్ కూడా కరెక్ట్ గానే చేశారు. అయితే గత ప్రభుత్వంలో నెంబర్స్ మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చారు. అది ఒకటే అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అండి, అంతకన్నా ఏమి ఉండదండి మిగతాదంతా కూడా. వీళ్ళ నిన్న ఇక మామూలు విషయానికి వస్తే నిన్న పిల్లల్ని చూడండి, స్కూల్లో పిల్లల్ని గతంలో ఏంటంటే చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు స్టాండప్ ఆన్ బెంచ్ అనేవారు.
అలాగే అసెంబ్లీలో ఎవరెవరైతే మీ మీద కేసులు ఉన్నాయంటే మొత్తం ఆల్మోస్ట్ అంటే 80% మంది నిలబడ్డారండి. అంటే ఎంత అది ఎవరు కూడా సిగ్గు కానీ ఇబ్బంది కానీ పడకుండా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ నుంచుని కేసులు ఉన్నాయని చెప్పడం మాత్రం బాగుంది. కానీ యాక్షన్ మాత్రం సీరియస్ గా తీసుకోవాలి వాసుదేవ్ గారు ఇటువంటి వాటిపైన. గతంలో జరిగింది ఊరికే ఇప్పుడు రామ్నాథ్ గారు అన్నట్టు ఊరికే మాకు ఇంకో 4 రోజులు మాత్రమే టైం ఉంది ఇలా శాసనం చేయడం అంటే, గతంలో చేసిన వాటిపైన సీరియస్ గానే యాక్షన్ తీసుకోవాలి. ఏమన్నా ఒక్కొక్కసారి చూస్తుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు మహా మంచితనం అండి. ఎందుకంటే నాకు ఎప్పుడు అంగళ్ళలో ఏదో అనుకుంటే రాయలసీమలో ఏదో దగ్గర ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన మీద కేసు పెట్టారు ఒక ఎస్పీ గారు. ఆ ఎస్పీ గారు చిత్తూరు జిల్లా అంగళ్ళు. ఇప్పుడు ఆ గంగాధర్ గారు విజయవాడ ఎస్పీ అయిపోయారు. ఈయన అంటారు నేను గతంలో నిన్న అన్నారు చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరికి అవకాశాలు ఇవ్వను, గతంలో అయితే అవకాశాలు ఇచ్చేవాడు ఇప్పుడు అవకాశాలు ఇవ్వను, చాలా స్ట్రిక్ట్ గా ఉంటానంటున్నారు. కానీ స్ట్రిక్ట్ గా ఉండడం వ్యవహారంలో స్ట్రిక్ట్ గా ఉంటారేమో అండి జాబ్ చేసేటప్పుడు, కానీ జాబ్ చేసే వాళ్ళ దగ్గర కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి వాసుదేవ్ గారు. ఇటువంటి జారిపోతున్నాయి ఎలా స్లైడ్ అయిపోతున్నాయి అర్థం అవట్లేదు. ఆ రెడ్ బుక్ లో మరి ఈ పేరు కూడా అప్పట్లో రాసినట్టే నాకు గుర్తు. ఇటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు స్లైడ్ అయిపోతారు. అంటే ఎప్పటికప్పుడు మన డిబేట్ లోనే ఒక్కొక్కళ్ళు చాలా పేర్లు చెప్తూ వస్తున్నామండి. చూడండి అంటే ఈ దెబ్బకు తట్టుకోలేక కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు విఆర్ఎఫ్ తీసుకున్నారు, కొంతమంది డెప్యుటేషన్ మీద వెళ్ళిపోయారు. ఐఎన్టీఆర్ దాంట్లో ఏదో పీకే రెడ్డి గారు ఎవరో ఉండేవారు, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, ఢిల్లీ పారిపోయారు ఈ దెబ్బకు తట్టుకోలేక. గతంలో ఏంటంటే మొత్తం వైసీపీ పిఆర్ గా పనిచేశారండి ఆయన. సో ఇటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నా ఇంకా కొంతమంది జారిపోతున్నారు, వాటి మీద కూడా దృష్టి పెట్టాలండి. అన్నిటికీ మించి ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు ధర్నా చేసేసానన్నారు. ధర్నాకు వచ్చిన వాళ్ళకన్నా ట్విట్టర్ లో ఈయన ట్యాగ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఏమీ లేదు ట్విట్టర్ లో కూడా ట్యాగింగ్ ఎలా సమాజ్వాదీ పార్టీ అంటారు, సమాజ్వాదీ పార్టీలో నేత అంటారు, ఇలా వాళ్ళలో కొంతమంది వచ్చారు. ఈయనేమో ఇప్పుడు దాకా మాకు చాలా సంతోషం ఏంటంటే వాసుదేవ్ గారు మీలాంటి వాళ్ళందరూ కూడా గమనించాలి. అంటే మీరు కాదు కానీ మీ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్స్ అన్ని కూడా వైసీపీతో కలిసి ఉన్నాం అని మీరు అంటే అందరూ అంతా ఉండేవారు. ఇప్పుడు చూడండి ఐఎన్డిఏ ఎలయన్స్ లో ఉన్న వాళ్ళందరినీ లాగుతున్నారు. మరి ఆయన వస్తున్నారో లేదో తెలియట్లేదు కానీ ఏదో వస్తున్నారు, కనపడకుండా ఫుల్ పిక్చర్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. కాకపోతే మాకు ఈ మబ్బుల్లో పడిపోవడం వల్ల గత 4 ఏళ్ళు చాలా నష్టపోయాడు చాలా సార్లు చెప్తున్నాను. ఇప్పుడు మరొకసారి చెప్పడానికి అవకాశం వచ్చింది. రైట్, రజనీ గారి దగ్గరికి వెళ్తాం. రజనీ గారు లిక్కర్ పాలసీ మీద కూడా సమీక్ష జరుపుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. సరే, దాని గురించిన ప్రస్తావన కూడా ఎలాగో వచ్చింది. 1,00,000 కోట్ల నగదు ట్రాన్సాక్షన్ మనం ఎక్కడైనా చూసామండి దేశంలో. అంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి చివరికి చిన్న చిన్న కిరాణా దుకాణాలకు పోయినా కూడా యూపీఐ పేమెంట్స్ లేకపోతే ఈ స్కాన్ దాని ద్వారా పేమెంట్ చేయడం, గూగుల్ పేలో ఏవో ఉన్నాయి. అంటే లిక్కర్ దగ్గరికి వచ్చేప్పటికి 1,00,000 crores పేమెంట్స్ అయితే ఢిల్లీ స్కామ్ ఎంత అండి? సముద్రంలో కాకిరెట్ట ఢిల్లీ స్కామ్. మంది పెద్దది కదా. మరి 50 రోజులైందా మీరు కూటమి అధికారంలోకి వచ్చి? మీరేమో phase 1, phase 2, phase 3, phase 4 మీరు మాట్లాడిన సందర్భం లేదు, చెప్పని ప్లాట్ఫామ్ లేదు. ఏమైంది దాని మీద ఇనిషియేషను? అంటే మీ సిఐడి కూడా చాలా బలహీనంగా పనిచేస్తుందా, లేకపోతే మీ సిఐడిలో ఇంకా అంటే మీ కూటమి ప్రభుత్వ సిఐడిలో ఇంకా వైసీపీ అవశేషాలు ఉన్నాయా? సరే, చాలా మంచి ప్రశ్న అడిగారు, ప్రజలకు ఉపయోగకరమైన ప్రశ్న అడిగారు. ప్రభుత్వాన్ని మీరు ఇండైరెక్ట్గా నిలదీస్తున్నట్టుగా నాకు అనిపించింది. 100% ఉండాలండి మీలాంటి జర్నలిస్టులు. ఈరోజు 100 కోట్ల స్కామ్ గురించే మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారా, కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారా, పాపం ఒక ఆడబిడ్డ కల్వకుట్ల కవిత గారి పాత్ర ఎంత ఉందో తెలియదు, పాపం ఆమెను కూడా ఎత్తారు. అంటే మా జగన్ గారి భాష అలవాటు అయిపోతుందండి, ఎత్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఈరోజు కూటమిలో బలమైన బీజేపీ కలిసి ఉంది కదా. ఈరోజు ఈడీ కేసుల్లో తిరగదోడి తవ్వి పెద్ద వాళ్ళని పట్టుకుంటాము, తిమ్మింగళాలను బయటకు తెస్తాము అన్నటువంటి ప్రభుత్వం ఈ 40 రోజులు ఇంకా అంటే మీరు అనొచ్చు 40 రోజులు అయిపోయింది కదా ఇంకేం యాక్షన్ తీసుకోలేదంటే, ఒక బిడ్డనికి తల్లి జన్మనివ్వాలంటే కూడా 9 నెలలు కష్టపడాల్సి వస్తుంది. సో ఆ 9 నెలల సమయంలో ఆధారాలన్నీ సేకరించుకోవాల్సిన అవసరం వస్తుంది రాష్ట్రానికి. సో లిక్కర్లో కల్తీ ఉందని గతంలో రఘురామకృష్ణరాజు గారు దాన్ని టెస్టులకు పంపిస్తే అది బాగుంది, సూపర్ 6 లాగా ఉందనిపించేసి అప్పట్లో చాలా బ్రాండ్లు రిలీజ్ చేశారండి. కరోనా టైంలో కరోనా మందు దొరకలేదు, కోవిడ్. సో కానీ అది
దాని పేరు మందు పేరు అది పెట్టారు, ప్రెసిడెంట్ మెడల్ అని పెట్టారు, గవర్నర్ స్పెషల్ స్టేటస్ అని పెట్టారు. ఇన్ని రకాల పేర్లు పెట్టి కల్తీ మందుని బయటకు తీసుకొచ్చారు. ఇదేంటి అని ప్రశ్నించినటువంటి పురంధేశ్వర్ గారిని, ఏది పాపం బీజేపీ అధ్యక్షురాలని గౌరవ విజయసాయి రెడ్డి గారు, అప్పుడంటే పాపం ప్రభుత్వంలో లేదు ఆంధ్రాలో, మరి ఆయన అన్న మాట ఏంటంటే మందులో కల్తీ ఉందని ఆవిడకి ఎలా తెలుస్తుందో, ఆవిడేమన్నా తాగిందేమో, నాకైతే తాగి అలవాటు లేదంటూ మీడియా ముఖంగా అన్నారు. కనీసం ఈ రోజుకు కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కల్తీ మందు వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందో నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజల్లో ఎంతో మందికి కాలేయ రోగాలు వస్తున్నాయి, కొన్నిటికి ట్రీట్మెంట్ అందలేని పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది దానికి వర్తించదండి, ఆరోగ్యశ్రీ దీనికి అప్లికబుల్ అవ్వదండి అంటున్నారు. ఇవన్నీ దేనికోసం వస్తున్నాయి అంటే కల్తీ మందు అక్కడికి ఉండడం వల్ల. ఇంకా కూడా ఉపేక్షించడం, ఈ బ్రాండ్లు రద్దు చేయకపోవడంలో సంబంధిత పాత బ్రాండ్లు రిలీజ్ చేయకపోవడం అనేది నిజంగా 100% ప్రభుత్వ వైఫల్యం అనే ఒప్పుకోవాలండి. సో సమయం లేదు మిత్రమా, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటూ మరొక్కసారి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా అధినాయకులకు కూడా గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చిత్తశుద్ధి పరిపాలనలో క్లీన్ స్వీప్ అన్నమాట. క్లీన్ స్వీప్ ఎలా అయితే ప్రభుత్వంలో మనం అందించగలిగామో, ఇవన్నీ కూడా ఆడబిడ్డలు అంత గొప్పగా పనిచేశారు అంటే పార్టీల్లో ఈ కల్తీ మందులని వీటన్నిటినీ నిర్మూలిస్తారని. ఇంకా కూడా లేట్ అవుతుంది. ఎనీవే మీరు అన్నారు 100 కోట్ల స్కామ్ అని, అది కూడా ఒక లిక్కర్ పాలసీస్. గవర్నర్ గారు అడిగాడు, ఒక లిక్కర్ పాలసీ తెచ్చారు కదా, దాంట్లో ఏదో స్కామ్ జరుగుతుందంటే ఇమీడియట్ గా కేజ్రీవాల్ గారు ఆ పాలసీ రద్దు చేశారు. ఏముంది ఆ పాలసీలోని వెలికి తీస్తే 100 కోట్ల స్కామే దొరికింది సార్. కానీ ఇక్కడ కొన్ని లక్షల కోట్లు, వీటన్నిటికంటే కొన్ని విలువైన ప్రాణాలు బలికొన్నారు. సో వీటన్నిటికీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదే రకంగా డిస్టిలరీస్, ఆధాన్ డిస్టిలరీస్ ఓనర్ విజయసాయి రెడ్డి గారు, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలని మా అభ్యర్థన. లేకపోతే క్వాలిటీ లేని లిక్కరా అనే పక్కన పెడితే, అంటే అది కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాల్సిన అవసరమే. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అసలు అక్కడ కదా ఉన్నది స్కామ్. సార్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఒక మెడికల్ షాప్ లో ఈనో ప్యాకెట్లకు కూడా వాడు స్కాన్ చేయండి, ఫోన్ పే ఉందా, గూగుల్ పే ఉందా అంటాడు. కానీ పాపం ఖరీదైన లిక్కర్ బాటిల్ 2000 అయినాయి, 5000 అవని, 10,000 అవని, పాపం క్యాష్ అండ్ క్యారీ. దీనివల్లే స్కామ్ జరుగుతుంది. నేను ₹1,00,000 సరుకు కొన్నా, అతను నాకు 5,000కే బిల్లు ఇచ్చాడు, 3,000కే బిల్లు ఇచ్చాడు, కొన్నిటికి అసలు బిల్లులు ఇవ్వట్లేదంటే పక్కదో పడిపోతాయండి. నెల ఖర్చులంతా మేము చేతి ఖర్చులు పెడితే ఏం ఖర్చులు పెట్టామో మాకే గుర్తుండదండి. కానీ ప్రతిదీ ఫోన్ పే చేయడం వల్ల నెలాఖరే దేనికి ఎంత ఖర్చు పెట్టామని మేమే లెక్క రాసుకుంటాం. కానీ కొన్ని వేల కోట్లు, ఈ రకంగా లక్షల కోట్లు పక్కదో పట్టేస్తే ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉండాలి, వాటన్నిటిని తిరగదోడాలి, అవన్నీ ఖజానాలో కలెక్ట్ చేసి నింపాలండి. ఇవంతా మేము పన్నులు కట్టిన సొమ్మే. కష్టపడి పాపం తాగి ఖజానా పెంచిన వారు సొమ్మే. వారు కష్టపడి తాగి ఖజానా పెంచితే దాన్ని ఇంకొకళ్ళు కొల్లగొడుతుంటే ఇదే చాలా దారుణం అండి. మీ నాయకుడు మరి ఆయన అసలు ఈ లెక్కలు, లిక్కర్ లెక్కలు కావచ్చు, విద్యారంగంలో జరిగిన కుంభకోణాల లెక్కలు కావచ్చు, ఆయన దగ్గర జస్ట్ ఇట్లా ఫోన్ చేస్తే ఆ డేటా మొత్తం ఇమీడియట్గా చెప్తారు. ఆయన ఎందుకని సైలెంట్గా ఉన్నారు సార్? ఆయన తీసుకున్నటువంటి పాపం ఆ శాఖ ఉంది చూడండి, జీతం తీసుకుంటానని సంతోషంగా సో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రజనీ గారు. ఈ లోపల సురేంద్ర నాయుడు గారి దగ్గరికి. సురేంద్ర నాయుడు గారు, నిన్న కదిలించే విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన చేసిన ప్రస్తావనలు, అలాగే ఎమ్మెల్యేలను సంబంధించి మీలో ఎంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు, లేచి నుంచోండి అంటే వాళ్ళు 80% మంది లేచి నుంచోటం, ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఏంటి అసలు ఎటుపోతున్నాం మనం అనే పద్ధతిలో ఉన్నట్టుంది. అండ్ ఒకటి, ఇవాళ మీ హనీమూన్ పీరియడ్ దాటేశారు, 50 రోజులు అయిపోయింది. ఇంకా మీరు యాక్షన్లోకి దిగాలి కదా, చర్యలు తీసుకోవటం. 1,00,000 crore క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగిన చోట ఇంకా ఎందుకు కిమ్మిన్ నాస్తిగా కూర్చోంది కూటమి ప్రభుత్వం? మీరు లీడ్ రోల్ తీసుకోవాలి. దాంతోపాటు విద్యారంగంలో జరిగిన స్కామ్లు 2029 దాకా వీళ్ళు ఒప్పందాలు చేసేసుకున్నారు, దానికి ముందస్తు చెల్లింపులు జరిగిపోయినాయి. వాళ్ళ దాని అతిగతి ఏంటో కూడా తేల్చాలి కదా సురేంద్ర నాయుడు గారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 ప్రేక్షక లోకానికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా మీరు తీసుకున్న టాపిక్ కూడా చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ఈరోజు నేనేమంటానంటే, మనకు దాదాపు ఇప్పుడు 35-40 రోజులు అయింది మనం అధికారంలోకి వచ్చి పోవటం. 50 రోజులు. ఈ 45 రోజుల్లో మనం ఏదైతే ఇందాక ప్యానలిస్ట్ గారు చెప్పినట్టు అన్ని 2 నెలలు 3 నెలలు పడతాయి. దాని తర్వాత వాళ్ళు ఏం చేశాము ఏమని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని 100% అది సత్యం. దాంతో పాటు ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నామంటే, అధికారంలో లేనప్పుడు చెప్పడం అనేది
వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద బురద చల్లుతున్నారు అనే ఆలోచన ప్రజల్లో ఉంటది. కొంతమందిలో కరెక్ట్ నిజాలు చెప్పారు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అధికారికంగా టోటల్ లెక్కలు డేటాతో పాటు తీసుకొని సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అవుతుంది. ఫలాని సంవత్సరం ఫలాని సందర్భంలో ఇవి జరిగాయి అనేది రికార్డ్ అవుతుంది. కాబట్టి అన్ని శాఖల్లో కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేసేసి ప్రజలకు తెలియజేయాలి. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి మంచి పరిపాలన అందిస్తాము అని చెప్పి మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం మేము మంచి పరిపాలన అందిస్తాము అని చెప్పడానికి ఇవన్నీ కూడా వైట్ పేపర్లు, ఏ శాఖలో ఎంతెంత అవినీతి జరిగింది, ఎన్నెన్ని కుంభకోణాలు జరిగాయి, ఎన్నెన్ని కేసులు పెట్టారు అనే దాని మీద శ్వేతపత్రాలు అన్నిటి మీద రిలీజ్ చేసుకుంటూ నిన్న శాంతి భద్రతల మీద, అదే లిక్కర్ కుంభకోణం మీద, వీటి మీద చేస్తా వచ్చారు. ఈ సందర్భంలో మనం ఒకసారి గమనించాల్సింది, ఏదైతే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా అస్తవ్యస్తం అయిపోయింది భద్రత అనేది, ప్రజా భద్రత అంటే మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు, వీళ్ళని ఏదన్నా వీళ్ళ ప్రభుత్వం సరిగా చేయలేదు అని అడిగితే కేసు. అంటే అప్పుడు వయసు కూడా తారతమ్యం లేదనమాట. చిన్న పిల్లాడి కాడ నుండి పండు ముసలి వరకు కూడా వీళ్ళని అడిగితే కేసు పెట్టేది మనం చూసాం. ఒక బిడ్డ 15 సంవత్సరాల బిడ్డ నా అక్కను వేధించద్దు అని చెప్తే పెట్రోల్ పోసి కాల్చేసింది. అది కూడా ఎక్కడ? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటున్నటువంటి ప్యాలెస్ కు అతి సమీపంలో. అదే విధంగా ఒక మైనారిటీ సోదరుడి మీద అభాండంగా కేసులేసి హింసించి అతను వాళ్ళ భార్య బిడ్డల్ని రైల్వే ట్రాక్ కట్టేసి ఆత్మహత్య చేసుకున్న సందర్భం. అదే విధంగా జై జగన్ అనలేదని చెప్పి అతన్ని ఏటను కోసిన సందర్భాలు. ఒక లెక్కరు నాసి రకం లెక్కరిస్తున్నారు, మంచి రకం లెక్కర్ ఇవ్వండి, రేటు తగ్గించివ్వండి అనే పాటికి తెల్లవారే కొద్దికి అతను శవం చేసిన సందర్భం. జొమాటో, స్విగ్గీలో ఏ విధంగా డోర్ డెలివరీ ఇస్తారో ఆ విధంగా డోర్ డెలివరీ మనం మాట్లాడుకున్నాం. నేను అనేది ఏంటంటే సార్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, వీటి మీద చర్యల గురించి కదా ఇప్పుడు మాట్లాడాల్సింది. అదే సార్ ఇప్పుడు చర్యల గురించి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడని ఏది మీరు అధికారంలో రాకముందు చెప్పారు. మీరు వచ్చేసారు కదా, మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడనే దీంట్లో ఉండి ఆ ఇల్యూజన్ నుంచి బయటపట్ల చర్యలు తీసుకోవాల్సింది ఇప్పుడు మీరేం చేయబోతున్నారు కదా. లిక్కర్ కేసు మీద సిఐడి ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి క్లియర్ గా ఇందాక ప్రశ్న అడిగా, సిఐడిలో ఇంకా వైసీపీ అవశేషాలు ఉన్నాయా అని అడిగా, మీరు అది గమనిస్తున్నారా లేదా? సిఐడిలో ఇంకా కింద స్థాయి అంటే పై స్థాయిలో కొంత మార్చున్నారు. కింద స్థాయి అధికారుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అవశేషాలు ఉన్నాయని మాకైతే ఒక సగటు కార్యకర్తగా నాకైతే అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మేము మా సామాజిక మాధ్యమాల ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి గ్రూపులు ఉన్నాయో వాటి ద్వారా మనం అధిష్టానానికి తెలియజేస్తున్నాము. తెలియజేసి డైరెక్ట్ గా ఒకసారి వాళ్ళందరినీ కూడా కలిసి ఏదైతే మనం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమన్వయ కమిటీ అంటే ఏంటంటే ఎన్డీఏ అన్ని కూడా అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరినీ కలిపి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరిదిద్దుకుంటూ అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి సంబంధాలు కూడా మెరుగుపరుచుకుంటూ ముందుకు పోయేదానికి అఖిలపక్షం నిన్న కూడా చర్చ సురేంద్ర నాయుడు గారు అఖిలపక్షం ఏమన్నా పిలుస్తారా ఈ విషయంలో? అయితే దాని మీద అయితే నాకు అవగాహన లేదు సార్. మాకైతే సమన్వయ కమిటీ నిన్న జరిగింది, మాకు తిరుపతి నియోజకవర్గంలో సమన్వయ కమిటీలో కూడా మేము చర్చించడం జరిగింది. తిరుపతిలో తిరుపతి నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ లో ఏ సమస్యలు జరిగాయి ఏమి అనేది టోటల్ మా ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కూడా అందరినీ కూడా ఏ సమస్యలు ఉన్నాయి అని చెప్పి కూడా తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు వాటిలలో ఇంటర్నల్ గా ఎస్ఐ స్థాయి కానుండి డిఎస్పీ స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు ఇంకా ఉన్నారు, ఎవరెవరు మళ్ళా ఏదైతే ముందు చేసిన తప్పులకు మళ్ళా కొమ్ము కాస్తున్నారు, వీళ్ళందరినీ కూడా సమూల మార్పులు చేయాలని చెప్పి మాకు ఇంటర్నల్ కూడా చర్చ జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్ని మేము రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దామండి. రేగిడి లక్ష్మణరావు గారు రాష్ట్రపతితో భేటీ కాకుండా వెనక్కి ఎందుకు వచ్చేసినట్టు మీ నాయకుడు? అంటే అపాయింట్మెంట్ దొరకలేదా?
రాష్ట్రపతి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదా? 36 మంది హతుల వివరాలు మీరేమి వెల్లడించలే అక్కడ, అంటే ఆ వేదికగా. ఎగ్జిబిషన్ మాత్రం అద్భుతంగా పెట్టారు, అంటే గొప్ప ఈవెంట్ లాగా దాన్ని చూపించారు, అంటే ది వే యూ హ్యావ్ కండక్టెడ్. అలాగే నేషనల్ మీడియాను కూడా లోగడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగా ఆయన పిలిపించుకొని మాట్లాడేవారో అదే పద్ధతిలో మీరు పిలిపించుకొని మాట్లాడారు. మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మరి రాష్ట్రపతిని ఎందుకు కలవకుండా వెనక్కి వచ్చేసారు మీరు? వాసుదేవన్ గారు గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడా, ప్యానెల్ ఉన్న పెద్దలకి, డబుల్ ల్యాండ్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే 8వ వారం శుభాకాంక్షలు అండి. నేను మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు నేను ట్రైన్లో ప్రయాణిస్తున్నట్టుగా నా ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తి అడిగారు, సార్ మీరు 8వ వారమా అన్నారు. 8వ వారం అంటే నాకు అర్థం కాలేదు వాసుదేవన్ గారు. అదేంటండి 8వ వారం ఏంటంటే, లేదండి మీరు 8వ వారంలా కనబడతా ఉన్నారు, మీరు అచ్చం అలాగే ఉన్నారంటే నాకు అర్థం అవలా. ఏంటమ్మా 8వ వారం అంటే, అది కదా వారానికి 7 వారాలే కదా, వారానికి 7 సోమవారం, మంగళవారం, బుధవారం ఇవే ఉంటాయి కదా, 8వ వారం అన్నారు ఏంటంటే, లేదండి మీరు కమ్మవారంలా కనబడతా ఉన్నారు అన్నారు. లేదమ్మా నేను ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు, నేను ఫలానా అని చెప్పాను. అంటే ఒక పెద్దవాడి మధ్యన కమ్మవారం అంటే ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ అన్నారు, మంచిది ఎందుకన్నారో నాకు అర్థం కావాలి. మరి అక్కడ మేము చదువుకున్న రోజుల్లో అటువంటి యూనివర్సిటీ ఉంటే ఖచ్చితంగా మరి నేను జాయిన్ అయ్యి మేము ఆంధ్ర యూనివర్సిటీ మించి లేదా జేఎన్టీ యూనివర్సిటీ మర్చిపోయి ఈ కమ్మవారం అనే యూనివర్సిటీలో మీ చదువు వాళ్ళం. వాసుదేవన్ గారు పాయింట్కి వస్తున్నా. ఎస్, మాకు రాష్ట్రపతి గారి యొక్క అపాయింట్మెంట్ కానివ్వండి, అలాగే మోడీ గారిది, అలాగే మా అమిత్ షా గారి అపాయింట్మెంట్ అడగడం జరిగింది. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో అపాయింట్మెంట్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందని మళ్ళీ మా అధ్యక్షుల వారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా మేము ఏదైతే మరి జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో సక్సెస్ అయింది. దగ్గరగా 8 పార్టీలు అధ్యక్షులు వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ నరమేధం గురించి, ఈ విధ్వంసాల గురించి వాళ్ళు చూశారు కల్లారా. ఎగ్జిబిషన్లో మేము పెట్టినటువంటి ఫోటోగ్రఫీ అవనివ్వండి, వీడియోగ్రఫీ అవనివ్వండి, వాళ్ళందరూ కూడా చూశారు. చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే వాసుదేవన్ గారు, మరి లిక్కర్ పాలసీ గురించి, లిక్కర్ ఎక్కడ కూడా వాళ్ళు 100 కోట్ల స్కామ్ గురించే మనం చూసాం. అధినేత అయినటువంటి కేజ్రీవాల్ గారు అవనివ్వండి, కవిత గారు అవనివ్వండి, మనీష్ సిసోడియా ఇలాంటి వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? సిబిసిఐడి ఎంక్వైరీ వేయిస్తామన్నారు, మంచిదే వేయాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏ విధంగా ఈ యొక్క మద్యం పాలసీ నడిచేదంటే, ఒక లాటరీ పద్ధతిలో వేయడం, దానికి ఒక 50 లక్షల నుంచి 1 కోటి 2 కోట్ల వరకు ఆ యొక్క స్టాండ్ బట్టి, అంటే ఆయా సిటీ బట్టి, ఆ యొక్క ఊరు బట్టి ఉండేది, అక్కడ పాడుకునేవారు. అది కూడా అత్యధికంగా ఆ లాటరీ విధానంలో కూడా 8వ వారం సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గానికి ఎక్కువగా వెళ్ళాయి. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ రకంగా కమిషన్ రూపంలో మరి వాళ్ళు దండుకుండేవారు. కానీ ఈ రోజున రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరుల్లో ఒక భాగంగా మరి యొక్క మద్యం ఉంది కాబట్టి దీన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అనుసంధానం చేసి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వమే నడపాలని, దాని ద్వారా వచ్చిన నిధులు సంక్షేమ పథకాలు రాష్ట్ర డెవలప్మెంట్కి ఉపయోగపడతాయని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అడిగిన ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానానికి పొంతం లేదండి. నేను అడుగుతున్నది ఏంటంటే, క్యాష్ ట్రాన్సాక్షన్స్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది 1,00,000 కోట్లు? ఒకటి, ప్రతిదీ ఆన్లైన్. మనం చిన్న కిరాణా దుకాణానికి పోయినా 10 రూపాయలు 20 రూపాయల వస్తువు కొన్నా కూడా ఆన్లైన్లో, పాల ప్యాకెట్ కొనుక్కున్న ఆన్లైన్లో పే చేస్తే, మరి మందు బాటిల్ కొనుక్కుంటే ఆన్లైన్లో పే చేయకుండా ఎందుకని అడ్డుపడ్డారు? ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి? 2, డిస్టిల్లరీ గురించి ప్రస్తావన చేశారు. డిస్టిల్లరీలో అందరూ ఉన్నారండి, కేవలం డోంట్ బ్లేమ్ ఒక సింగిల్ కమ్యూనిటీ. వ్యాపారం చేసుకుంటే తప్పేంది? వ్యాపారం అనుమతి పొందిన వ్యాపారం, రిజిస్టర్డ్ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అదే చేసిన వాళ్ళందరూ దొంగలు, దోపిడీదారులు పడితే ఎట్లాగా అందరూ చేస్తున్నారు. మీ బొత్స సత్యనారాయణ గారు చేయట్లేదా? మీ వాళ్ళ కుటుంబంలో లేదా వ్యాపారం? అండ్ మీకు గుర్తుండే ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారి టైంలో బొత్స సత్యనారాయణ గారి లిక్కర్ స్కామ్ కూడా బయటపడింది. ఒకసారి రివ్యూ చేసుకోండి.
మీరు వైజాగ్ లో ఆ సిండికేట్ వాసుదేవన్ గారు, వాళ్ళ పేర్లు వాసుదేవన్ గారు, అన్ని ఇప్పటికీ నాకు నేను గుర్తున్నాయి. అనేది ఏంటంటే వాసుదేవన్ గారు మీరు అన్నారు వాసుదేవన్ గారు రైట్. సురేంద్ర నాయుడు గారు చెప్పండి. సురేంద్ర నాయుడు ఒక సెకండ్ ఉమ్, ఇప్పుడు నాకు కులాలు మతాలు ఈ పిచ్చి నాకు లేదు, కానీ ఇందాక మా తమ్ముడు చెప్పిన దాని మీద నేనైతే క్లారిటీ ఇవ్వాలని నాకు అనిపించి నేను ఇంటరప్ట్ చేశాను. ఏమనుకోవద్దండి తమ్ముడు, నువ్వు కూడా ఏమనుకోవద్దు. ఇప్పుడు 8వ వారం 9వ వారం 1వ వారం ఇవన్నీ మనం 5 సంవత్సరాల నుండి చెప్పిందే కదా తమ్ముడు. నువ్వు అప్పుడు జనసేనలో ఉన్నావు, నీకు వాళ్ళ గురించి చాలా తక్కువ తెలుసు. వాళ్ళు నీ ముఖాన గుట్టేసేసి నీ చేతులతో దుర్చేయాలని చూస్తున్నారు. నువ్వు ఆ ట్రాప్ లో పడద్దు. మనకు కులాలు మతాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం రాజకీయంగా అంత అభివృద్ధి చెందగలుగుతాం. నేను క్యాస్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ మీరు అన్న తర్వాత నాకు మాట్లాడాలని అనిపించి నేను మాట్లాడుతున్నా. కమ్మ అనేవాడు ఎక్కడ ఉంటే వాడు వెనకాన 10 మందిని సాక్తాడు. కమ్మ అనేవాడు ఏడన్నా ఉన్ని వాడి కష్టంతో వాడు బతుకుతాడు. ఏ ప్రభుత్వం మీద ఆధారపడి బతకడోడు. ఈ రోజు తిరుపతి నియోజకవర్గంలో కమ్మ ఓటర్స్ 40,000 మంది ఉన్నారు. ఒక్క రోజైనా కమ్మోడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడా? ఒక్క రోజైనా ఇక్కడ కనీసం కార్పొరేటర్ మేయర్ అయినా ఇచ్చాడా? కమ్మోడికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడా? ఒక బోర్డు మెంబర్ ఇచ్చాడా? ఒక తుడా చైర్మన్ ఇచ్చాడా? మీరు చూసుకోండి ఒకసారి. కమ్మ అనేవాడు ఎవరికి దాసోహం కాదు. అన్ని పార్టీలో ఉంటాడు కమ్మ అనేవాడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మీ వైసీపీలో కూడా ఒక 3 కుక్కలు ఉన్నారు. మీ వైసీపీలో కూడా 3 కుక్కలు లాస్ట్ టైం ఉన్నారు, కమ్మ కుక్కలు. ఆ కమ్మ కులాన్ని తిట్టినా కూడా ఆ కుక్కలు మాట్లాడలేకపోయాయి. కాబట్టి మనం ఎంతసేపు క్యాస్ట్ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నాకు బాధ అనిపించి నేను మాట్లాడుతున్నాను. నేను నీ మనోభావాన్ని దెబ్బతీసుంటే ఈ మాట మాట్లాడి నన్ను క్షమించు. నేను ఆ విధంగా మాట్లాడేదానికి ఎప్పుడు కూడా నేను వెనకాడను. నేను తప్పు చేస్తే క్షమాపణ కోరుతా. తప్పు చేయకపోతే ఎంతటి వాడైనా సరే నిలదీసేదానికి నేను ముందుంటా. కాబట్టి కులాన్ని ప్రతి దాంట్లోనూ కూడా కులాన్ని ఈ ఎదవలో నీకు తెలియదు తమ్ముడు. నువ్వు 3 నెలలకు ముందు వైసీపీలో చేరావు. 3 నెలలకు ముందు వరకు ఈ వైసీపీ ఎదవలో మాట్లాడింది, ఏడ్చింది. ఆ కులం మీద పడి కొట్టుకొని సచ్చారు. 5 సంవత్సరాలు ఆ కులం మీద పడి కొట్టుకొని సచ్చారు. డిఎస్పీలు అంతమంది ఉన్నారు ఆ కులంలో, ఎస్పీలు అంతమంది ఉన్నారు ఆ కులంలో, సాక్షాత్తు అమరావతి ఆ కులంలో భూములు ఉన్నాయి అని చెప్పి. ఎందుకండి నేను అడుగుతున్నా, మీరు కూడా పని చేయండి, మీరు కూడా వ్యాపారాలు చేయండి, మీరు కూడా రాజకీయాలు చేయండి, మీరు కూడా డబ్బులు సంపాదించండి. అటువంటి కమ్మ వాళ్ళని ఎట్లా మీకు ఎక్కిస్తారా? మీ బాధ నాకు అర్థమైందండి. సురేంద్రనాథ్ గారు, మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, కమ్మ డాక్టర్ వచ్చి మీకు వైద్యం చేస్తారా? మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మీకు యాక్సిడెంట్ అయ్యింది, నేను కూడా అదే అడుగుతున్నా తమ్ముడు. తమ్ముడు నేను అదే అడుగుతున్నా. నేను కూడా నిన్ను అడిగే నిన్ను స్టేట్గా వచ్చేస్తున్నాను. నువ్వు హాస్పిటల్కి వెళ్తే కమ్మ డాక్టర్ ఉన్నారంటే కమ్మ డాక్టర్ ఉన్నారు, నేను చేసుకోను. లక్ష్మణరావు గారు let us not prolong the topic on this issue అండి. నేను సురేంద్ర నాయుడు గారు ఏం చెప్పారో దాంతో పూర్తిగా ఏకీభవిస్తాను ఆయన అన్న మాటతోటి. ఇక ఈ ఇష్యూని, ఈ వివాదాన్ని ఇక్కడ ఆపేయండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రామ్నాథ్ గారు, నేను మళ్ళీ స్టేట్ వాసుదేవ్ గారు ఒక్క సెకండ్ అండి, చిన్న డేటా. వాసుదేవ్ గారు, ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు ఒక విషయం చెప్పారు, ఏదో లిక్కర్ గతంలో లిక్కర్ ఎలాగుండేదని. అంటే ఆయన మాట్లాడే దానిలో తప్పు ఉందండి. నెంబర్ 1 ఏంటంటే, వేలం పాటల్లో ఒక వర్గం వాళ్ళే తీసుకుంటున్నారు అనేది ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, వేలం పాట అనేది అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఓపెన్ గా జరిగేది. సో పబ్లిక్ గా ఆప్షన్ ఒకళ్ళే రావడానికి లేదు. డబ్బు ఎవరి దగ్గర ఉండి ఎవరు పాడుకుంటే వాళ్ళది. నెంబర్ 2, సగం అయిపోయాక ఆ పాలసీని కూడా తీసేసి
బిడ్డింగ్ పెట్టారు సార్. బిడ్డింగ్ విల్ బి ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. అంటే సీల్డ్ టెండర్స్ టైప్ వాసా గారు నేను ఇది ఆథెంటికేటెడ్ గా చెప్తున్నాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి, ఆయన చెప్తున్నారు. వాసుదేవ్ గారు అది కూడా నేను వెరీ క్లియర్ గా చెప్తాను. 2009 లో అంటే 9 ఎందుకంటే అప్పుడే నేను వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసే వాళ్ళు మాత్రమే ఇందులో కూడా పాల్గొనాలి అని చెప్తే అప్పటికప్పుడు లక్షలాది మంది వేలాది మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి అప్పుడు వచ్చి బిడ్డింగ్ లో పాల్గొన్నారు సీల్డ్ టెండర్స్ లో. సో ఈయన చెప్పేది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదనేది నా పాయింట్. కులాలు మతాలు అంటారా, నేను గతంలో కూడా చెప్పేవాడిని. వైసీపీ వాళ్ళ ముందు మైక్ పెడితే 30 seconds దాటితే కులం గురించి మాట్లాడతారు. సో ఈయన కూడా మెల్లగా చంద్రముఖి మారినట్టు వైసీపీగా మారుతున్నారని అర్థమవుతుంది. రైట్. నేను రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్తున్నాను. రామ్నాథ్ గారు, ఇన్ఫ్యాక్ట్ సురేంద్ర నాయుడు గారు మాట్లాడారని కాదు కానీ ఒక ప్రస్తావన ఇక్కడ ఇప్పుడు మననే కేజీఎఫ్ కూడా జరిగింది, ఇక్కడ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సు జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు తలుచుకోవాల్సిన గొప్ప గొప్ప వాళ్ళ గురించి తలుచుకోవాలా, వాళ్ళకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వాలా. వచ్చిన విఐపీస్లో కూడా ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, తమిళనాడు గవర్నర్, ఎక్స్ గవర్నర్ చేశారు. అలాగే యూకేలో మేయర్గా చేశారు కనగంటి చంద్రమోహన్ గారని. పట్టించుకోవాలి వాళ్ళని. వాళ్ళలో చాలా గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు, పారిశ్రామికవేత్తలు, హంబుల్గా వాళ్ళ జీవనం వెళ్లదీస్తూ సింపుల్ లివింగ్తో ఉంటూ 100 మందిని బతికించిన వాళ్ళు ఉన్నారు. అండ్ మన రాజకీయంగా చూసుకుంటే మనం చెప్పుకోవాల్సిన వాళ్ళలో ఎన్జీ రంగ గారు మాట్లాడుకోవాలా, గుంటూరు నుంచి. అలాగే ముక్త్యాల రాజా వారు 1,00,000 ఎకరాలు దానం చేశారు నాగార్జున సాగర్ కోసం, వారి గురించి మాట్లాడాల. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అశోకుడు తవ్వించిన దాని మీద 2 ఇంతల చెరువులు ఒక గుంటూరు జిల్లాలో తవ్వించారు, వారి గురించి మాట్లాడుకోవాలా. కొత్త రఘురామయ్య గారు గుంటూరుకి టొబాకో బోర్డు తీసుకొచ్చారు, వారి గురించి మాట్లాడాల. కాకాని వెంకటరత్నం గారు క్షీర విప్లవం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో, వారి గురించి మాట్లాడాల. వీళ్ళ గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఏమై కరెక్ట్ రామ్ కుమార్ గారు? ఇది ఎట్లుంటదంటే ఇదే మీరు కులాలకు సంబంధించిన చెప్పే కదండి, కులాల కోసం నేను మాట్లాడినాను. కాబట్టి ప్రస్తావన తెచ్చారు వైసీపీ ప్రస్తావించుకోవాల్సిన వాళ్ళ గురించి ప్రస్తావన చేసుకోవాలి కదా అంట నేను. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా ప్రస్తావన చేసుకోవాలి. నేనేమంటే అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్ అయినా గొప్ప అంటే ఈ దేశానికో లేకపోతే ఎవరికైనా చేసుంటే మాత్రం వాళ్ళందరినీ కూడా ప్రస్తావన చేయాలండి. ఇప్పుడు ఈ కుల సంఘాల మీటింగ్లు, కుల యూనియన్స్ అనేవి మన రాష్ట్రంలో ఈరోజు కొత్తగా ఏం లేవు. ఈరోజు కాకపోతే ఏంటంటే కమ్మ సంఘం అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అమెరికాలో నాట తెలుగు అసోసియేషన్లు, అమెరికాలో కమ్మ సంఘాలు, యూకేలో కమ్మ సంఘాలు, రెడ్డి సంఘాలు, ఇట్లా చాలా మనం చూస్తున్నాము. కాకపోతే ఈరోజు కేజీఎఫ్ అనేది ఎందుకు పెట్టినారంటే ఆయన ఏదో ఈరోజు గ్లోబల్ విలేజ్ అయిపోయింది, ఇంటర్నెట్ వల్ల మనం ఎక్కడెక్కడో వ్యాపించి ఉన్నాము అని ఒక ఫోరంగా ఆయన పెట్టుకోవడం జరిగింది. ఏదో వాళ్ళు కండక్ట్ చేసుకున్నారు. ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఏ సంఘమైనా ఎవరైనా వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. ఈరోజు అదే కమ్మ సంఘానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కోమటిరెడ్డి గారు వెళ్ళారు, తర్వాత పొంగులేటి గారు వెళ్ళారు. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ సంఘమైనా ఆ సంఘాన్ని యూనిటీ చేసుకొని మన సంఘం ద్వారా 10 మందికి ఉపయోగపడేలాగా మన ఆలోచనలు ఉండాలనుకోవడంలో తప్పు లేదు. అలాగే మీరు ఇందాక అన్నట్టు గతంలో ఎవరైతే సమాజానికి ఆ సంఘానికి కొంత ఉపయోగపడారో వాళ్ళ గురించి కీర్తించడం, మాట్లాడుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఇక్కడ అబ్జెక్షన్ చేయాల్సింది ఏంటంటే ఇందాక ఆయన మన తిరుపతి నుంచి మాట్లాడినటువంటి ఆయన చాలా బాగా మాట్లాడారు, సురేంద్ర నాయుడు గారు. అంటే కొన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఈరోజు వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, ఎక్కడైతే కాలువలు ఉంటాయో అక్కడ కమ్మవారు ఉంటారు, కమ్మవారు వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి వాళ్ళు ఖచ్చితంగా గ్రోత్ అవుతారు, ఒకరి మీద ఆధారపడు అని చెప్పడం జరిగింది. అంటే కొన్ని విషయాలను మనం యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు నేను కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని, మీకు తెలుసు మా నంద్యాలలో కేసీ కెనాల్ ఉంటుంది, తెలుగు గంగ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడో వచ్చాయి. అంటే తెలుగుదేశం పుట్టక ముందే ఉంది కదా, కేసీ కెనాల్ అనేది ఈరోజు లేదు కదా. కానీ కేసీ కాలువ వెంట గుంటూరు నుంచి, విజయవాడ నుంచి మైగ్రేట్ అయినటువంటి కమ్మవారు ఉంటారు అక్కడ. అంటే వాళ్ళు సహజంగానే కొంత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వ్యవసాయం ద్వారా వాళ్ళు కొంత సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలా అనేటువంటి ఒక లక్షణం అనండి, ఒక గుణం అనండి వాళ్ళల్లో ఎక్కువగా ఉంది అనేది మనం ఐ షుడ్ యాక్సెప్ట్, ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మా ప్రాంతంలో నేను చూస్తున్న వాడిగా. అలాగే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అబ్జెక్షనబుల్ ఏంటంటే కొంత లక్ష్మణరావు గారు ఈరోజు వైసీపీ కండువ కప్పుకున్నారు, వైసీపీ తరపున మాట్లాడుతున్నారు అనే మాటలను కొద్దిసేపు మీరు పొలిటికల్గా పక్కన పెడితే ఈ సామాజిక వర్గాలలో కూడా చాలామంది తప్పుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మా డిఎన్ఏనే చాలా ప్రత్యేకము, మా డిఎన్ఏలోనే చాలా స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి, అంటే మాలో ఎవరికి లేనటువంటి ఒక అతీత శక్తులు లేవని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ సంఘానికి మంచి చేస్తున్నారో చెడ్డ చేస్తున్నారో ఆ సంఘాల వాళ్ళు మాట్లాడుకోవాలి. కేవలం నేను ఒక కమ్మ సంఘం గురించి మాట్లాడతాను,
చెప్పలేను. రెడ్డి సంఘాలలో కానీ మిగతా సంఘాలలో కూడా చాలామంది మాట్లాడతారు. నాకు బాగా గుర్తుంది, నేను 97, 98లో గ్రాడ్యుయేషన్ చదివే రోజులలో ఒకసారి అప్పట్లో కేఈ కృష్ణమూర్తి గారు, ఆయన ఈడిగా అంటారు, అంటే గౌడ కమ్యూనిటీ, ఆయన అప్పట్లో ఒక మంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ కమ్యూనిటీకి ఆయనను చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ప్రతి ఒక్కరము మన కులం గురించి, మనం ఆ కులంలో పుట్టినందుకు మన కులాన్ని మనం అభిమానించాలా, గౌరవించాలా, మన కులం గురించి కొంత గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ ఇతర కులాలను, ఇతర వ్యక్తులను ఖచ్చితంగా అగౌరవపరచకూడదు అనేటువంటి ఒక లైన్ చెప్పారు. కానీ ఈరోజు ఆ లైన్ దాటిపోతున్నారు అందరూ. అంటే ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ కులాన్ని, వాళ్ళ వ్యక్తులను ఎక్కువగా ప్రేజ్ చేస్తే ఖచ్చితంగా మిగతా కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కొంత ఇబ్బందికి గురవుతారు అనేటువంటిది సమాజం మనం యాక్సెప్ట్ చేయాలి. సో అలాంటివి లేకుండా ఎవరు నిర్వహించుకున్నా తప్పులేదు. ఈరోజు కమ్మ సంఘం గురించి ఇందాక తను మాట్లాడాడు, నేను రెడ్డి సంఘం వీడియోలు చూసినాను, మిగతా యాదవ సంఘం, గౌడ సంఘం, ఇట్లా అనేక సంఘాల వాళ్ళని చూస్తున్నాం. ఎవరికి వాళ్ళు వాళ్ళను కీర్తించుకోవడంలో తప్పులేదు, కానీ మిగతా వారిని తక్కువ చేసి చూపించడం, మనం అందరము మానవులమే, అందరము హ్యూమన్ బీయింగ్సే అనేటువంటి కోణం మర్చిపోయి మాట్లాడితే మాత్రం అది చాలా తప్పు, అది రాజ్యాంగానికి కూడా చాలా విరుద్ధం అది. రైట్. రజనీ గారు మనం మళ్ళీ బ్యాక్ టు సబ్జెక్ట్ వద్దామండి. 50 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్, ఇంకా యాక్షన్లోకి దిగాలి. ఎందుకని ఏ కళ్ళాలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి? మీరు గుర్రాలు అంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి ఏ కళ్ళాలు వెనక్కి లాగుతున్నాయి? ఎందుకని చర్యలకు దిగలేదు? రెడ్ బుక్ అంటారు, 100 పేర్లు అంటారు. ఆ రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయని వాళ్ళేమో ఇందాక మన రామ్ కుమార్ గారు చెప్పినట్టు వాళ్ళు కీలకమైన పొజిషన్స్లో ఎస్పీలు గాను, డిఐజీలు గాను వచ్చేస్తుంటారు. అంటే మీ కూటమి నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏని నడిపిస్తుంది రాష్ట్రంలో, ఆయనది చాలా ఉదార స్వభావం, జాలిగుండె. తనని వేధించిన వాళ్ళని కూడా తీసుకొచ్చి బంగారుపళ్ళెంలో పదవుల్లో కుర్చీలో కూర్చోబెడుతున్నారు, బంగారుపళ్ళెంలో ఆతిథ్యం ఇచ్చి కుర్చీలో కూర్చోబెడుతున్నారు. రాంగ్ సిగ్నల్ వెళ్ళటంలా దీనివల్ల? ఆయన అన్నారని కాదు, 100% అండి, రాంగ్ సిగ్నల్ కాదు, ఇది ఒక చేతగానితనాన్ని ప్రజలకి సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజుకి కూడా వారు రెచ్చగొట్టే ధోరణితో ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నాలు చేస్తుంటే మనమే ప్రత్యేకించి కేసులు పెట్టక్కర్లా, వాళ్ళ పాత కేసులు తిరగదోడితే చాలు. తిరగదోడాల్సిన పని కూడా లేదండి. తెలంగాణ సిబిఐ కోర్టు ఇచ్చింది రోజువారీ విచారణ చేయమని, ఆ మాదిరిగా తీసుకొని రోజువారీ విచారణ చేస్తే చాలు. గతంలో వివేకానంద రెడ్డి గారి కేసు చెప్పింది, ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని. ఎలా తెలుసుకో? ఆ వివేకానంద రెడ్డి గారి కేసు వారు ఇంట్రాగేషన్ చేస్తే సరిపోతుంది. ఇంకా కూడా ఉపేక్షించడం కరెక్ట్ కాదు. అదే రకంగా కల్తీ మందు, ఇక్కడ వైసీపీ వారిని ఎవరు మీరు ఇబ్బంది పెట్టకండి, లేకపోతే వైసీపీ వారు ఎవరన్నా తప్పు చేస్తే మీరు బూతులు తిట్టకండి అంటే కరెక్ట్. ఎందుకంటే వారు బూతులు తిట్టే వారి ప్రభుత్వం పడిపోయింది. మనం కూడా ఆ మాదిరిగా బూతులు తిడితే వారికి మనకి తేడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అది చేయలేకపోతే అది చేతగానితనమే. భగవద్గీత చెప్పిన ఆ మహావిష్ణువు ఎవరైతే కృష్ణుడు కూడా ఉన్నారో, అర్జునుడు బాధపడతాడు, భయపడతాడు, ఇంతమందిని చంపాలా అంటే ఇది కురుక్షేత్రం, ఇది యుద్ధ నీతి అన్నారు. మరి ఆ యుద్ధ నీతిని ఇంకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే కరెక్ట్ సార్, పార్టీలో ఉండి మేము అడిగితే తప్పవుతుంది, మీరాంటి జర్నలిస్టులు ప్రశ్నించాలా. ఇంకా కూడా ఉపేక్షించడం కరెక్ట్ కాదు. లేట్ అయ్యే కొద్ది రాష్ట్రంలో బీహార్ లాగా అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం అండి. అక్కడ పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి, బడ్జెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ టైంలో ఎక్కడెక్కడ ఎంపీలందరూ పార్లమెంట్లో కూర్చున్న టైంలో జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చేయడానికి మీ కెపాసిటీ ఏంటి? రాష్ట్రంలో డెమోక్రసీ ఉందా? గతంలో ఒక డాక్టర్ చనిపోయాడు మాస్క్ అడిగినందుకు, ఒక దళిత బిడ్డని ట్రాక్టర్తో తొక్కిచ్చారు. ఈరోజు ఎంతమంది పసుపు చొక్కాలు వేసుకుంటే రోడ్డు మీద తీసి కొడతారా? హార్న్ కొడితే బస్సు డ్రైవర్ని కొడతారా? అతి కిరాతకంగా ఎంతమందిని హత్య చేశారో మాకు తెలీదా? ఈ రోజు ఢిల్లీ దాకా పోలేదే. ప్రతిదీ అంబటి రాంబాబు గారు కూడా బ్రో సినిమా కలెక్షన్ కి ఢిల్లీకి వెళ్తారు. సిఐడి చీఫ్ కూడా ఢిల్లీకి వెళ్ళాడు. కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఏం పని ఢిల్లీతో అంటే, ఢిల్లీలో నేషనల్ ఛానల్ ముందు మాట్లాడితే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు తగ్గిపోతున్నాయి సార్. వీళ్ళు ఏదో మనతో కూటమిలో కలుసుంది, మోడీ గారి దగ్గర నుంచి మనకి ఫండ్ వస్తుంది అంటే అది వచ్చేది పావల, పక్క దేశాల నుంచి వచ్చేది ముప్పావుల. కానీ ఈ ఉపేక్షించడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి వచ్చే ముప్పావుల పెట్టుబడులు పోతున్నాయి సార్. సో సమయం లేదు మిత్రమా, తప్పు చేసిన వారికి శిక్ష పడించాలి. ఇంకా కూడా మీరు ఉపేక్షించకూడదు. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ కూడా తలదీసేంత చట్టాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పేవారు సార్. సో 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారని కానీ, లేకపోతే డ్రగ్ గారిని బరి ఏదైతే గంజాయి సేవించి కొంతమంది వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టాలని కానీ, ఇవన్నీ కూడా మనం త్వరితగతిన తీసుకోవాలి సార్. సమయం లేదు, మన దగ్గర పెద్దగా ఫండ్ కూడా లేదు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి. కనీసం ల్యాండ్ ఆర్డర్ మీదైనా కీలకమైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. గత ప్రభుత్వం లాగా ఏ 37గా మీరు జత చేర్చిన పర్లేదు. గత ప్రభుత్వం లాగా వాలంటీర్లతో కేసులు వేయించాల్సిన పర్లేదు.
ఉన్న కేసులకి తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం పెట్టుబడుల ప్రకారం చాలా వెనక్కి వెళ్ళిపోతున్న సమయం అండి ఇది. సో ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు, గౌరవ డీజీపీ గారు ఈ ఆధారాలు 36 మంది 38 మంది చనిపోయారని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారు. కూటమి తరపు నుంచి 10 లక్షల ఎస్క్రేషియా ప్రకటిస్తారు రేపు చంద్రబాబు గారు. ఈ 10 లక్షలు ఆ 38 మంది ఎవరో చనిపోయారన్నారు కదా, అన్ని కుటుంబాలకి మీరే దగ్గరుండి ఇవ్వాలి. ఎందుకంటే ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేయడం అలవాటు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్ని కుటుంబాలను ఎందుకు పరామర్శించాల? ఒక్క వినుకొండ ఇష్యూని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మొహరం పండుగలో ఒకరోజు ఒకరిని నరికాడు, ఇంకొక రోజు వీడి ప్రభుత్వం వచ్చాక వీడిని నరికాడు. అంటే ప్రభుత్వంలో ఉంటే తప్పు చేసేస్తారా? చంద్రబాబు గారు ఏమన్నా కప్పెట్టి కాపాడారా? లేదు కదా. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే, అది ఎవరైనా సరే. కానీ ఈ లా అండ్ ఆర్డర్ సవ్యంగా లేకపోతే సార్ పోయే ప్రాణం ఒక్కటే కాదు సార్, కొన్ని వందల మంది ఆలోచనలు పోతాయి. ఎందుకంటే నాకు బాగా గుర్తు సార్, 2007 డిసెంబర్ 26, గతంలో 1988 డిసెంబర్ 26లో రంగా గారిని కోల్పోయాం. 2007 డిసెంబర్ 26లో ఆయేషా హత్య కేసు జరిగితే చనిపోయింది ఒక ఆయేషా కాదు సార్, కొన్ని వందల మంది సాధించాలనుకున్నటువంటి కలలు సార్. అందరం డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలని హాస్టల్లో ఉండి చదువుతున్నప్పుడు ఒక ఆయేషా మీద చనిపోయిన కారణంగా ఆ దొంగల్ని, చనిపోయిన హంతకుల్ని పట్టుకోలేదు. ప్రభుత్వం ఇలాగే ఉంటుంది, తప్పు చేసిన వాడు ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకు అయితే కప్పెట్టి కాపాడతారంటూ మెడికల్ సీట్ వచ్చే పిల్లల్ని కూడా చదువు మనిపించి ఇంటికి పంపించి పెళ్లి చేస్తే ఆ పెళ్లిని స్వీకరించలేక ఉరేసుకొని చనిపోయిన ఎంతో మంది ఆడబిడ్డలు పుట్టిన ప్రదేశం సార్. మేము విజయవాడలో చూసాం, అక్కడే పుట్టి పెరిగాం. అలాంటప్పుడు ఒక నేరగాడిని మీరు ఎందుకు ఉరి తీయలేకపోయారో, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారో? చనిపోయింది ఒక వ్యక్తి కాదు, కొన్ని వందల మంది కలలు. సో లా అండ్ ఆర్డర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మనం ప్రభుత్వంలో మనం ఉన్నాము, చిత్తశుద్ధిగా తప్పు చేసిన వాడికి శిక్ష వేయండి సార్, దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. మీరు మరొకసారి భగవద్గీతను పఠించండి. తప్పు చేసిన వారికి కురుక్షేత్రమైన ఎన్ని వందల ప్రాణాలు పోవాల్సి వచ్చినా సరే అది భగవద్గీత నీతి. మీరు వదిలేసే ప్రతి ప్రాణం మీ కూటమి ఒక సంకేతాన్ని ఇస్తుంది సార్. భాగస్వామ్య పక్షం వాసుదేవ్ గారు, నాకు సైన్స్ అవ్వలా, మాకు కూటమి నాయకులతోనే మాట్లాడిస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాయిస్ ఎక్కడ వెళ్తుంది ప్రజల్లోకి? అంటే మీ అరాచకాల మీద కదా వాళ్ళు మాట్లాడాలి. ఇన్నాళ్ళు మాట్లాడనివ్వలేదు కదా వాళ్ళని, ఇవాళైనా మాట్లాడియండి. అధికార పక్షానికే మీరు అంత టైం ఇస్తే ప్రతిపక్షాలు మాటలు మీరు మాట్లాడేశారు కదా. అధికార పక్షమైనా మీ వైపే మాట్లాడుతున్నాం సార్. వైసీపీ వాళ్ళకి కూడా ఏమన్నా ప్రాణ రక్షణ లేకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీ ప్రాణాలను మేము రక్షిస్తాం. మీకు ఏమన్నా తప్పు చేస్తే శిక్షలు వేస్తాం, కానీ ఎవరిని చెప్పండి. వెరీ 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 క్రిస్ప్ అండి, చెప్పండి. నాకు ఒక్క నిమిషం అండి వాసుదేవ్ గారు, ఒక్క నిమిషం అండి. నేను ఏమంటానంటే 50 రోజులు పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటున్న కూటమికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. ఎందుకంటే నిన్ననే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఎంతమంది ఉన్నారు, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయనగానే 80% నిలబడ్డారు, వాళ్ళు ఒప్పుకున్నారు. మేము అందరం అవినీతి పరులం, మేమందరం రేపిస్టులు మర్డరిస్టులు అని అలా ఒప్పుకున్నారు. కాబట్టి సంతోషం. అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎక్కడ నిలబడాలంటే మీరు కూడా నిలబడాలేమో. గతంలో జనసేన మీ మీద కూడా కేసు పెట్టినట్టు నాకు గుర్తు. ఇప్పుడు లేను కదండి, నేను రామ్ కుమార్ గారు, నేను పార్టీలో లేను కదా. గతం అంతా అయిపోయింది. గతంలో కేసులు భవిష్యత్తు ఏం జరుగుతుందో ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు చెప్తారు ఫైనల్ గా. సురేంద్ర నాయుడు గారు కైండ్లీ ఒక నిమిషం సార్, అయిపోయింది వాసుదేవ్ గారు, ఒక నిమిషం అయిపోయింది. నేనేమంటానంటే 50 రోజులు కాలక్షేపం చేశారు, మంచిదే. రాను కాలక్షేపం చేయడానికి అవ్వదండి. మీరు ఎన్ని శ్వేతపత్రం రిలీజ్ చేసినా మీరు చెప్పినటువంటి సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేయాలా? రైట్. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. టైం అయిపోయిందండి. ఒకసారి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు చెప్పండి, ఎందుకంటే గతం గురించి మాట్లాడారు, మీరు వర్తమానం భవిష్యత్తు రెండు మాట్లాడాలి సార్. 100% మీరు అన్నట్టు రెడ్ బుక్ లో ఇప్పుడు మన వక్తలందరూ కూడా చెప్పినట్టు రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి. రెడ్ బుక్ లో ఉన్నటువంటి వారందరూ కూడా చట్ట ప్రకారం శిక్షించడం పక్కా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే కొంచెం లేటు కావచ్చే గాని శిక్ష మాత్రము చట్టపరంగా వీళ్ళలాగా మేము చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని చుట్టం లాగా వాడుకునే ప్రసక్తి లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరైతే దోషులు ఉన్నారో, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ప్రజల పానాలని పనంగా పెట్టి అధికారాన్ని చలాయించారో వీళ్ళందరికీ చట్ట ప్రకారం శిక్షలు పడతాయి. దాంతో పాటు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే అధికార పార్టీకి మడుగులు ఎత్తారో వాళ్ళందరూ కూడా ఎస్పీలుగా డిఐజీలుగా ప్రమోట్ చేసి మళ్ళీ పోస్టింగ్లు ఇస్తా ఉంటారు. అంతేనా మీరు అనేది? రామ్నాథ్ గారు వాళ్ళ ద్వారానే
వాళ్ళ ద్వారానే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఉన్న కేసులు వాళ్ళ ద్వారానే ఎంక్వైరీ చేపించి వాళ్ళకు కూడా శిక్ష చేసే విధంగా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదే విధంగా ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఈ సూపర్ 6 అన్ని కూడా నిన్నటి వరకు కొంతమంది చెప్తా ఉన్నారు పేటీఎం గాళ్ళు ఏం చెప్తున్నారు